ఉదయకాల ధ్యానాలకు ప్రేమపూర్వకమైన ఆహ్వానము. గత దినంలో కీర్తనకారుడు రాసిన 32వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకున్నాం. ఈ ఉదయం కూడా మొదటి వచనంలో ఉన్న 2వ భాగాన్ని చదువుతున్నాం. తన అతిక్రమముల కొరకై పరిహారమును పొందినవాడు, తన పాపముల కొరకై ప్రాయశ్చిత్తమును పొందినవాడు ధన్యుడు. ఈనాటి దినములో పరిహారము అనే విషయం, ర్యాన్సమ్ చెల్లించుట. ఈ దినం ప్రాయశ్చిత్తము, రిడెంప్షన్. ప్రాయశ్చిత్తం అనగా ఒక వ్యక్తి, అర్హుడైన వ్యక్తి, పాపరహితుడు, పాపంలో చేరక పరిశుద్ధుడిగా ఉండినవాడు, తన యొక్క శరీరమును మనందరి కొరకు అర్పించిన ఆ యొక్క పరిశుద్ధుడు, దానిని ప్రాయశ్చిత్తము అని అంటారు. ఒకవేళ పశువుల రక్తము, కోడెల రక్తము చిందించినను దానిలో తాత్కాలికమైన ఒక సంతృప్తి కలుగునేమో, కానీ ఒక వ్యక్తి పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగదు. అందువలన దేవుని కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన చెల్లించాడు. అందుకనే సిలువలో ఆయన 6వ మాట మాట్లాడారు. సమాప్తమైనది అనగా గ్రీకులో టెటెలెస్టై అని అర్థం. టెటెలెస్టై అనగా పెయిడ్ ఇన్ ఫుల్. కొంతమంది ఏదో సగం చెల్లిస్తామండి, పావు చెల్లిస్తామండి అని అంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆత్మ ప్రాణ దేహమును, ఆత్మను ప్రభు తండ్రికి ఇచ్చాడు. తన దేహమంతా కూడా రక్తసిక్తమవగా ఆయన చివరిలో చెప్పిన మాట టెటెలెస్టై అనగా సమాప్తమాయను అని. యుగముల్లో మానవుడు చేసిన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తమును, ప్రాయశ్చిత్త బలిని నేను ఇవ్వటానికి సమాప్తం చేశాను అని ప్రభు అన్నారు సిలువలో. హల్లెలూయా. అటువంటి ప్రాయశ్చిత్తమును ఈ ఉదయకాలం మనం చదువుతూ ఉన్నాం. అలహాబాదు పట్టణంలో, ఉత్తరప్రదేశ్ అలహాబాదు పట్టణానికి దగ్గరలో గంగా నది, వాస్తవానికి 3 నదులు అని చెప్తారు, 2 మనకు కనబడతాయి, గంగా, యమున, సరస్వతి అని. ఎక్కువగా దానిలో మునిగితే ప్రాయశ్చిత్తము అని వెళతారు. ఒక యవనస్తురాలు తనకు పుట్టిన అందమైన ఒక సంవత్సరం బాబుని ఎత్తుకొని అక్కడికి వచ్చింది. అటు ఇటు తిరుగుతూ ఆమెతో చెప్పారంట, అమ్మా నీ భర్తకి క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ నుంచి బాగుపడాలంటే ఇక ఏ రకమైన ఉపశమనం లేదు. నీ పుట్టిన బిడ్డ ఉన్నాడు కదా, సంవత్సరం బిడ్డని నువ్వు గంగాలో వదిలేస్తే నీ భర్త బాగుపడతాడు. గంట సేపు అటు తిరిగింది. అమ్మో నా బిడ్డని ఎలా ఇక నీళ్ళలో వదులుతానా అని ధైర్యం తెచ్చుకొని, మొండి ధైర్యం తెచ్చుకొని, చదువుకుని ఇన్స్పిరేషన్ తెచ్చుకుని అట్లా విసిరేసింది. గొప్ప కూలిపోయింది, ఏడుస్తూ ఉంది, కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నది. అక్కడికి ఫ్రెండ్స్ మిషనరీ అని కొంతమంది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా ఈ రకంగా జరిగిపోయింది. అయ్యో వారు చెప్పారు, ఏమి తీసుకుని వచ్చి మీకా 6లో ఆమె వివరించారు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించ దర్శించునా,
వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియపరచబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ కాళ్ళ మీద పడి, అయ్యా, ఒక్క 5 నిమిషాల ముందు మీరు నా దగ్గరికి వస్తే నా పన్నెంటి నా బిడ్డను నేను గంగానదిలో విసిరేసేదాన్ని కాదు కదా. అమ్మ, పర్వాలేదు, నీ కొరకు కూడా ప్రభు ప్రాయశ్చిత్తం చేశాడంటే ఆ రోజునే తన హృదయాన్ని ప్రభుకిచ్చి తన భర్తతో ఈ మాటలు చెప్పి ఇద్దరు రక్షించబడి వారికి మరలా పన్నెంటి కుమారుడు కలిగి వారిరువురు కలిసి బాప్తీసం ఆ ఏ గంగానదిలో కుమారుని పడేసిందో బాప్తీసం తీసుకొని వారిరువురు దేవుని కొరకు సంతోషంగా సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రార్థన చేసే ముందు ఒక మాట, తన అతిక్రములకు పరిహారమును పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమును పొందినవాడు ధన్యుడు. ఈ మాటలు నీ హృదయంలో, నీ యొక్క మనసులో దీవెనకరంగా ఉండును గాక. ఆమేన్. మా ఉన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవ, మా ప్రభ, పరిహారము ప్రాయశ్చిత్తము ఈ రెండు మా కొరకు చెల్లించిన తండ్రి స్తోత్ర. ఈ ఉదయకాలం ప్రాయశ్చిత్తం లేకుండా నామకార్థంగా ఆరాధిస్తూ నామకార్థంగా కొన్ని అర్పణలు అర్పిస్తూ తాత్కాలికంగా కాలయాపన చేసేవారు ఉంటే నిజమైన ప్రాయశ్చిత్తం ఈరోజు వాళ్ళ హృదయంలో జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగున్నామ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఈ ఉదయకాలము ప్రాయశ్చిత్తం కొరకు ప్రభు చేతిలో చేయి వేసిన వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.